ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని విధాల శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 21, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 12:45 వరకు. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 1:02 వరకు. వద్యం రాత్రి 7:32 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ విదియ. శుక్లపక్షం అనేది చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణాన్ని సూచిస్తుంది. విదియ తిథి ఈ కొత్త ప్రకాశవంతమైన దశకు 2వ రోజు. శుద్ధ విదియ తిథిని సాధారణంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మరియు శుభకార్యాలకు అనుకూలమైన తిథిగా పరిగణిస్తారు. అమావాస్య అంధకారం తర్వాత ఈ తిథి శుభప్రదమైన ప్రారంభాన్ని సూచిస్తుంది. కొన్ని ప్రాంతాలలో కార్తీక శుక్ల విదియ రోజున యమ విదియ లేదా భగినీ హస్త భోజనం ఆచరిస్తారు. ఈ రోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్లి వారి చేతి భోజనం చేయటం వలన యమబాధలు తొలగి దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్ముతారు. ఇది సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే రోజు. శుక్రవారం రోజు శుక్రగ్రహానికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున అష్టలక్ష్మిని పూజించటం వలన ఐశ్వర్యం, సంపద, వైభవం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించటం అత్యంత శుభకరం. శుక్రుడు కళలు, ప్రేమ, ఆకర్షణ, విలాసాలు మరియు అదృష్టానికి కారకుడు. ఈ రోజున పూజలు చేయటం వలన శుక్రదోషాలు తొలగిపోయి జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి అనుకూలం. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. పాత బకాయిలు చేతికి అందే అవకాశం ఉంది. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకుని శాంతంగా వ్యవహరించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు దినచర్యపై శ్రద్ధ వహిస్తారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ఆరోగ్య నియమాలు పాటించటం చాలా ముఖ్యం. పనిలో ఒత్తిడిని తగ్గించుకోండి. తులసి చెట్టుకు నీరు పోయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ప్రేమ వ్యవహారాలలో ఆనందం, సృజనాత్మక రంగాల వైపు మొగ్గు చూపుతారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. పాత ఆస్తుల నుండి లాభాలు అందుతాయి. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శాంతి వాతావరణాన్ని కాపాడండి. శివుడికి పాలు సమర్పించండి.
మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారం లాభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పనులపై దృష్టి పెట్టండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. లక్ష్మీదేవికి తెల్లటి పువ్వులు సమర్పించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన నూతన కార్యాలలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. శుక్రవారం రోజున దుర్గాదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు స్నేహితుల నుండి మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు లేదా ధార్మిక పనులపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. ఆవులకు లేదా పేదవారికి సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మానసిక దూరం లేదా రహస్య సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. రహస్య లేదా పరిశోధన రంగాలలో పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో పారదర్శకత అవసరం. ఆశించిన విధంగా డబ్బు ఆలస్యం అవుతుంది. అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. అధిక ఖర్చులు మానుకోండి. విష్ణువును ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.